సినిమా ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ ఉన్నంత మాత్రాన సక్సెస్లు అయితే రావు. స్టార్డమ్ అనేది లభించదు. వాళ్ళ సత్తా చూపించి ప్రేక్షకులను మెప్పించగలిగితేనే వాళ్ళకంటూ ఓ ఇమేజ్ ఏర్పడవచ్చు. లేకపోతే మాత్రం చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు పెను సంచలనాన్ని క్రియేట్ చేస్తున్నారు. ముఖ్యంగా నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలైతే తమదైన శైలిలో సత్తా చాటుతున్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు తర్వాత అతని నటవారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన బాలయ్య మాస్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుని కొన్ని సంవత్సరాల నుంచి ఎనలేని క్రేజ్ను సంపాదించుకుంటూ ముందుకెళుతున్నారు. ఇక ఈ ఫ్యామిలీ నుంచి మూడో తరం హీరోగా వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ సైతం ప్రస్తుతం పాన్ ఇండియాలో తన సత్తా చాటుతున్నాడు. జూనియర్కి మొదటి నుంచి కూడా బాలయ్య అంటే చాలా ఇష్టమని పలు సందర్భాల్లో చెబుతూ వచ్చాడు. కారణం ఏంటంటే బాలయ్య ఎలాంటి కల్మషం లేకుండా ఉంటాడని, తనకి ఏదనిపించినా మొహం మీదే చెప్పేస్తాడని, మనసులో ఒకటి పెట్టుకుని పైకి మరొకటి మాట్లాడడం తనకి రాదని పలు సందర్భాల్లో చెప్పాడు. ఇక ఏది ఏమైనా కూడా బాలయ్య లాంటి వ్యక్తి తనకు బాబాయిగా దొరకడం తన అదృష్టమని చెప్పాడు. అయితే గత కొద్ది రోజుల నుంచి వీళ్ల మధ్య మాటలైతే లేవు. కానీ రీసెంట్ గా బాలయ్యకి షూటింగ్ లో మజిల్ ఇంజ్యూర్ అయింది. ఆ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ బాలయ్యను ఉద్దేశించి బాబాయ్ తొందరగా కోలుకోవాలని ఒక ట్వీట్ అయితే వేశాడు. అప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీలో పండుగ వాతావరణం నెలకొంది. నందమూరి ఫ్యామిలీ అభిమానులు సైతం చాలా రోజుల నుంచి వీళ్ళిద్దరూ కలిస్తే చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ అది ఎప్పుడూ వర్కౌట్ కావడం లేదు. ప్రస్తుతం బాలయ్యకి మజిల్ ఇంజూరీ అవ్వడంతో అతను నెల రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్స్ చెప్పారు. ఇక బాలయ్యకి ఫోన్ చేసి కొద్దిసేపు మాట్లాడాడట ఎన్టీఆర్. 2-3 రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ వెళ్లి అతన్ని చూసి తనతో మాట్లాడబోతున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి.